మున్సిపల్ ఎన్నికల వేళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కారు జోరు పెంచింది. కాంగ్రెస్ బీజేపీల నుంచి కీలక నాయకులు కారెక్కుతున్నారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడానికి ముందు నుంచే క్యూ కట్టారు. కొత్త నాయకుల రాకతో క్షేత్రస్థాయిలో నయా జోష్ కనిపిస్తుంది. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై సొంత పార్టీ నాయకులతో పాటు సాధారణ జనం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మార్పు కోసం ఓటేస్తే తమ జీవితాలే తలకిందులయ్యే దుస్థితి వచ్చిందన్న భావన పెరిగిపోతుంది. పైపెచ్చు కష్టపడిన వారికి గుర్తింపు లేదన్న భావన కలుగుతుంది. దీంతో సీనియర్ నాయకులు కార్యకర్తలు ఆ పార్టీలను వదిలి గులాబీ పార్టీలో చేరుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిత్యం చేరికల జోరు కొనసాగుతూనే ఉంది. మరోవైపు క్షేత్రస్థాయిలో బీజేపీ పైన కూడా అసమ్మతి పెరిగింది. ఉమ్మడి జిల్లాలో 4 ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ, ఓ ఎమ్మెల్సీని గెలిపించిన క్షేత్రస్థాయిలో నాయకులు కార్యకర్తలు ఒరిగిందేమీ లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక ఆదిలాబాద్ పట్టణంలోని 1వ వార్డులోని మహాలక్ష్మి వాడ జై జవాన్ కాలనీలకు చెందిన దాదాపు 100 మంది కాంగ్రెస్ బీజేపీకి చెందిన మహిళలు, యువకులు, కార్యకర్తలు గులాబీ కారెక్కారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అటు బీజేపీకి అటు కాంగ్రెస్కు ఓట్లేసి మేము తప్పు చేసుకున్నాం, ఒక మంచి నాయకుడిని, ఒక మంచి ముఖ్యమంత్రిని ఓడగొట్టుకున్నాము అనేటటువంటి బాధతో ఇవాళ వార్డ్ నంబర్ 1కి సంబంధించినటువంటి యువకులు, మా మహిళా సోదరిమణులు పెద్ద ఎత్తున మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. రాష్ట్ర పార్టీ సర్వే, జిల్లా పార్టీ సర్వేల ప్రకారంగా ఈరోజు అభ్యర్థిని నిర్ణయించడం, మరి వారికి ప్రత్యేకంగా వారి విజయం మరి మేమే కేసీఆర్, రామన్న, మరి మేమే అందరం అభ్యర్థులమని చెప్పి కారు గుర్తుకు ప్రచారం చేస్తామని చెప్పి వారు స్వచ్ఛందంగా ఈరోజు పార్టీలో చేరినారు.